హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో 2023లో యూపీఎస్సీ కండక్ట్ చేసిన సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో ఫార్మకాలజీలో క్లాసిఫికేషన్ బేస్డ్ మీద వచ్చిన క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూజువల్గా ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేస్తే ఏ డెప్త్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలని ఒక అవగాహన వస్తుంది. అందుకు ప్రీవియస్ క్వశ్చన్స్ని ప్రాపర్గా అనలైజ్ చేయాలి. ఈ వీడియోలో ఫార్మకాలజీ క్లాసిఫికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ us look at the question first. First one, which one of the following is an example of aminoglycoside antibiotic? ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే స్ట్రెప్టోమైసిన్, క్లావలానిక్ యాసిడ్, సెఫాక్లోర్, అజిత్రోమైసిన్. క్లాసిఫికేషన్లో కూడా అగైన్ మనకి డ్రగ్స్ని స్ట్రక్చర్ బేస్డ్ మీద క్లాసిఫై చేస్తారు, మెకానిజం బేస్డ్ మీద కూడా క్లాసిఫై చేస్తారు. ఇప్పుడు యాంటీబయాటిక్స్ని తీసుకుంటే మెకానిజం బేస్ మీద క్లాసిఫికేషన్ చేస్తే సెల్ వాల్ ఇన్హిబిటర్స్, ప్రోటీన్ సింథసిస్ ఇన్హిబిటర్స్ అని ఉంటాయి. మళ్ళీ ప్రోటీన్ సింథసిస్ ఇన్హిబిటర్లో స్ట్రక్చర్ బేస్ మీద క్లాసిఫై చేస్తారు. టెట్రాసైక్లిన్స్ అని, అమైనోగ్లైకోసైడ్స్ అని, మ్యాక్రోలైడ్స్ అని, ఇవన్నీ ఏంటి స్ట్రక్చర్ బేస్డ్ క్లాసిఫికేషన్. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అన్ అమైనోగ్లైకోసైడ్ అని. అమైనోగ్లైకోసైడ్స్కి ఎగ్జాంపుల్ స్ట్రెప్టోమైసిన్, జెంటామైసిన్, పారమోమైసిన్, నెటిల్మైసిన్, ఇవన్నీ కూడా అమైనోగ్లైకోసైడ్స్కి ఎగ్జాంపుల్. క్లాసిఫికేషన్స్ చదివేటప్పుడు రెండు రకాలుగా కూడా గుర్తుంచుకోవాలి, స్ట్రక్చర్ బేస్డ్, మెకానిజం బేస్డ్. దీనికి రైట్ ఆన్సర్ ఈజ్ స్ట్రెప్టోమైసిన్. క్లావలానిక్ యాసిడ్ ఏంటి? ఇట్ ఈస్ అన్ పెన్సిలినేజ్ ఆర్ బీటా లాక్టమేజ్ ఎంజైమ్ ఇన్హిబిటర్. దాంట్లో కూడా బీటా లాక్టమ్ రింగ్ ఉంటుంది. సెఫాక్లోర్ సెఫాలోస్పోరిన్ యాంటీబయాటిక్. అజిత్రోమైసిన్, ఎరిథ్రోమైసిన్, రాక్సిథ్రోమైసిన్, క్లారిథ్రోమైసిన్, ఇవన్నీ మ్యాక్రోలైడ్ యాంటీబయాటిక్స్. ఇవన్నీ కూడా అందులో స్ట్రెప్టోమైసిన్, అజిత్రోమైసిన్ ప్రోటీన్ సింథసిస్ ఇన్హిబిటర్స్, సెఫాక్లోర్ ఏమో సెల్ వాల్ ఇన్హిబిటర్, క్లావలానిక్ యాసిడ్ బీటా లాక్టమేజ్ ఎంజైమ్ ఇన్హిబిటర్. అడిగిన క్వశ్చన్ అమైనోగ్లైకోసైడ్ యాంటీబయాటిక్ అంటే ఎగ్జాంపుల్ ఈజ్ స్ట్రెప్టోమైసిన్. నౌ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యాంజియోటెన్సిన్ 2 బ్లాకర్? ఇది మెకానిజం బేస్డ్ క్లాసిఫికేషన్. యాంజియోటెన్సిన్ 2 రిసెప్టార్ని బ్లాక్ చేసే డ్రగ్ ఏది? ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఫాసినాప్లిర్, క్లోనిడిన్, కోసార్టెన్, ప్రొప్రోనలాల్. ARBs ఆర్ యాంజియోటెన్సిన్ 2 రిసెప్టార్ బ్లాకర్స్నే సార్టెన్స్ అంటారు. టెల్మిసార్టెన్, ఓల్మిసార్టెన్, లొసార్టెన్, ఎర్బిసార్టెన్, ఇవన్నీ సార్టెన్స్. అయితే లొసార్టెన్ బ్రాండ్ నేమ్ ఇస్ కోసార్టెన్. ఇక్కడ ఆప్షన్ అది ఇచ్చారు, కోసార్టెన్ అని. ఫాసినాప్రిల్ ఏంటి? ప్రిల్స్ అని, లిసినాప్రిల్, ఫాసినాప్రిల్, ఈ ప్రిల్స్ అన్నీ కూడా ఏజ్ ఇన్హిబిటర్స్, యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్, అన్ని బీపీని ట్రీట్ చేయడానికి యూస్ చేసేవి. క్లోనిడిన్ సెంట్రల్ సింపాథోలైటిక్, అంటే ఆల్ఫా-1 రిసెప్టార్కి ఎగోనిస్ట్గా యాక్ట్ చేసి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ ద్వారా సింపాథిక్ స్టిమ్యులేషన్ తగ్గిస్తుంది. ఇది కూడా బీపీని ట్రీట్ చేయడానికి వాడతారు. ప్రొప్రోనలాల్ ఈజ్ బీటా రిసెప్టార్ బ్లాకర్, నాన్ సెలెక్టివ్ బీటా బ్లాకర్. అన్ని హైపర్ టెన్షన్ ట్రీట్ చేసేవి. మెకానిజం మీద క్లాసిఫికేషన్ బేస్ మీద ఇచ్చిన క్వశ్చన్ ఇది. యాంజియోటెన్సిన్ 2 బ్లాకర్ అంటే కోసార్టెన్. Now, let us look at the third question. Which one of the following is an example of reverse transcriptase inhibitor? Options: acyclovir, cytarabine, idoxuridine, zidovudine. ఇవి యాంటీవైరల్ ట్రీట్మెంట్, ARTs యాంటీ-రెట్రోవైరల్ డ్రగ్స్ క్లాసిఫికేషన్లో ఇది వస్తుంది. అగైన్ ఇది మెకానిజం బేస్డ్ క్లాసిఫికేషనే. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్ అంటే ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా యాంటీవైరల్ డ్రగ్సే. అసైక్లోవిర్, సైటారబైన్, ఐడాక్సియురిడిన్ మాత్రం DNA పాలిమరేజ్ని ఇన్హిబిట్ చేస్తారు. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ ఓన్లీ రెట్రోవైరస్లో ఉంటుంది, దాన్ని ఇన్హిబిట్ చేసేది జిడోవుడిన్, స్టావుడిన్, లామివుడిన్, ఇవన్నీ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్. ఇది అగైన్ మెకానిజం బేస్డ్ క్లాసిఫికేషన్ క్వశ్చన్. ఆన్సర్ ఈస్ జిడోవుడిన్, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్. Let us move on to the next type of question. Burimamide is full agonist of which one of the following receptors? Now understand this. ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే H1 రిసెప్టర్, D2 రిసెప్టర్, H2 రిసెప్టర్, D1 రిసెప్టర్. ఇది యాక్చువల్గా బ్యూరిమమైడ్ అనే డ్రగ్ మనం క్లాసిఫికేషన్లో చదవం. డ్రగ్ని డెవలప్ చేసేటప్పుడు, స్ట్రక్చరల్ యాక్టివిటీ రిలేషన్షిప్స్ డెవలప్ చేసేటప్పుడు ఈ డ్రగ్ బయటకు వచ్చింది. ఈ డ్రగ్ H2 రిసెప్టార్కి ఫుల్ ఎగోనిస్ట్. హిస్టమైన్ యాక్ట్ చేసేది 2 రిసెప్టర్స్, H1, H2. H1 ఈజ్ రిలేటెడ్ టు అలర్జీ, H2 ఈజ్ రిలేటెడ్ టు అల్సర్స్. ఆ H2 రిసెప్టార్స్ని ఫుల్గా యాక్టివేట్ చేసేదే బ్యూరిమమైడ్. బ్యూరిమమైడ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ రిసెప్టార్ని బేస్ చేసుకునే స్ట్రక్చర్ని మోడిఫై చేసి సిమెటిడిన్ తీసుకొచ్చారు మార్కెట్లో. సిమెటిడిన్ ఏంటి? H2 రిసెప్టార్ బ్లాకర్ విచ్ ఈజ్ యూస్ టు ట్రీట్ అల్సర్స్. యూజువల్గా మనం ఫార్మకాలజికల్ క్లాసిఫికేషన్లో బ్యూరిమమైడ్ గురించి చదవం, స్టాండర్డ్ బుక్స్లో మాత్రం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే ఇది H2 రిసెప్టర్ ఫుల్ ఎగోనిస్ట్గా వర్క్ చేయడం వల్ల దీని స్ట్రక్చర్ని మోడిఫై చేసి సిమెటిడిన్ తీసుకొచ్చారు. రైట్ ఆన్సర్ ఏంటి? బ్యూరిమమైడ్ ఈజ్ అ ఫుల్ అంటగోనిస్ట్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే H2 రిసెప్టర్. ఆ H2 రిసెప్టార్ని బ్లాక్ చేస్తుంది, కానీ క్లినికల్గా దీనికి సిగ్నిఫికెంట్ యాక్షన్ లేకపోవడం వల్ల స్ట్రక్చర్ని మోడిఫై చేసి సిమెటిడిన్ తీసుకొచ్చారు. నౌ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్.
సో ఇంతకు ముందు చదివినట్టు కేవలం క్లాసిఫికేషన్ బేస్ మీద ఇచ్చిన క్వశ్చన్ కాదు, ఇది కొంచెం హయ్యర్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్. నార్మల్ టెక్స్ట్ బుక్స్లో బ్యూర్మమైడ్ గురించి ఉండదు. స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్లో ఇది ప్రోటోటైప్ డ్రగ్, దీని నుంచి సిమిటిడిన్, రానిటిడిన్, నిజాటిడిన్, ఫామోటిడిన్ ఇవన్నీ వచ్చాయి. ఈ ప్రోటోటైప్ డ్రగ్ ఏంటి? ఫుల్ యాంటగోనిస్ట్ ఫర్ H2 రిసెప్టర్. అయితే క్లినికల్లీ దిస్ ఇస్ నాట్ సిగ్నిఫికెంట్ కాబట్టి మిగతా డ్రగ్స్ మార్కెట్లోకి తీసుకొచ్చారు. Now, let us look at the last question. The following antibiotics are commonly employed for the treatment of Helicobacter pylori associated peptic ulcer except. Now see the except type of question. Question అడిగింది క్లాసిఫికేషన్ మీదే, కానీ ఎక్సెప్ట్ అంటే అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్లో ఒకటి కరెక్ట్ కాదు. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? క్లారిథ్రోమైసిన్, సిప్రోఫ్లాక్సిన్, ఎమాక్సిలిన్, టిండాజోల్. Now see, అల్సర్స్ హెలికోబాక్టర్ పైరోలి వల్ల కూడా కాజ్ చేస్తాయని బెర్రీజే మార్షల్ అనే అతను కనుక్కున్నందుకు 2005లో నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. అప్పటి నుంచి అల్సర్ ట్రీట్మెంట్లో యాంటీబయాటిక్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అయితే యాంటీబయాటిక్స్లో మనకి క్లారిథ్రోమైసిన్, సిప్రోఫ్లాక్సిసిన్, అమాక్సిలిన్ అంటే ఈ డ్రగ్స్ అన్ని యూజ్ చేస్తారు, కానీ టినడజోల్ యూజ్ చేయరు. ఎందుకు యూజ్ చేయాలంటే టినడజోల్ యూజ్ చేస్తే హెలికోబాక్టర్ పైరోలి ర్యాపిడ్గా రెసిస్టెన్స్ డెవలప్ చేస్తారు. సో అందుకని డ్రగ్ రెజిమెన్లో టినడజోల్ ఇంక్లూడ్ చేయరు. సో పెప్టిక్ అల్సర్ ట్రీట్ చేయాలంటే యాంటీబయాటిక్స్ ఓన్లీ క్లారిథ్రో, సిప్రో, అమాక్సిలిన్, నాట్ టినడజోల్. క్వశ్చన్ ఏమి అడిగారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్సెప్ట్ అని అడిగారు, అంటే ఆన్సర్ ఇస్ టినిడజోల్. నా అండర్స్టాండ్ దిస్. సో 5 క్వశ్చన్స్ డ్రగ్ క్లాసిఫికేషన్ మీదే ఉన్న, కొన్నేమో స్ట్రక్చర్ బేస్డ్ క్లాసిఫికేషన్, కొన్నేమో మెకానిజం బేస్డ్ క్లాసిఫికేషన్, డైరెక్ట్ క్వశ్చన్స్. బ్యూర్మమైడ్ లాంటిది మీరు క్లాసిఫికేషన్స్లో చదవరు, కానీ దాని నుంచి మిగతా యాంటగోనిస్టులు, H2 యాంటగోనిస్టులన్నీ ప్రిపేర్ చేశారు. సిమిటిడిన్, నిజాటిడిన్, ఫామోటిడిన్ ఇవన్నీ. సిమిలర్లీ ఇప్పుడు డయాబెటీస్ ట్రీట్ చేయడానికి టోల్బ్యూటమైడ్ చదువుతాం, కానీ అది ఎక్కడి నుండి వచ్చిందంటే కార్బ్యూటమైడ్ అనే డ్రగ్ నుంచి డెవలప్ చేశారు. సో ఆ ప్రోటోటైప్ డ్రగ్స్ కొన్ని మార్కెట్లోకి రావు, బికాస్ అడ్వాంటేజ్ కైనెటిక్ అండ్ డైనమిక్ ప్రాపర్టీస్ లేకపోవడం వల్ల, కానీ అవి ఇంపార్టెంట్. సో అలాంటి డ్రగ్ బ్యూర్మమైడ్. నా ఎక్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే క్లాసిఫికేషన్లో ఏది తప్ప అని ఇస్తారు. యూజువల్గా నార్మల్ క్లాసిఫికేషన్ చదివినప్పుడు జనరల్గా చదివి ఏ డ్రగ్స్ ఇచ్చారో అవే కరెక్ట్గా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఇచ్చిన డ్రగ్స్ అన్నీ యాంటీబయాటిక్సే. సో ఇమ్మీడియట్గా ఇప్పుడు పెప్టిక్ అల్సర్ ట్రీట్ చేయడానికి చూస్తే అన్ని యాంటీబయాటిక్సే ఉన్నాయి, కానీ ఒకటి ఎక్సెప్షన్, ఎందుకంటే దట్ ఈస్ సెలెక్టివ్లీ నాట్ యూస్డ్, టినిడజోల్. సో ప్రీవియస్ క్వశ్చన్స్ని ప్రాపర్గా అనలైజ్ చేస్తే ఏ డెప్త్లో చదవాలో అర్థమవుతుంది. క్లాసిఫికేషన్ కూడా ప్రాపర్గా గుర్తుంచుకోవాలి, స్ట్రక్చర్ బేస్డా, మెకానిజం బేస్డా, ఇంకేమైనా ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.